డార్లింగ్స్ అందరికీ ఈరోజు అయితే ఒక గొప్ప మనిషి గురించి అయితే మాట్లాడుకుందాం మనము. ఆ మనిషి అలాంటి వాడంటే నోట్లో ఏలి పెట్టినా కొడకలేడంత మంచోడు డార్లింగ్స్ అతను. ఆ యూట్యూబర్ ఎంత మంచోడు అంటే అంత మంచోడు డార్లింగ్స్, చాలా మంచోడు అతను ఏ ప్రాక్సీ సర్వర్ కానీ ఏ ఇల్లీగల్ యాప్ కానీ ఏం ప్రమోట్ చేయలేడు డార్లింగ్, అంత మంచోడు డార్లింగ్స్ అతను. నేనైతే ఎవరి గురించి మాట్లాడుతున్నాను ఒకసారి కామెంట్ చేయండి డార్లింగ్స్. టీపీ మామయ్య ఇతను చేసిన ఘనకారాలు చెప్తాం మామ. వింజో ప్రమోటింగు, ప్రాక్సీ సర్వరు, ఇంకా వచ్చేసి అదేందో చిన్న తింటారులో మామ డైమండ్స్ కోసం అట్టా ఎన్ని చేశాడంటే అన్ని చేశాడు మామ మన టీపీ మామయ్య. ఫస్ట్ మనం వింజో గురించి మాట్లాడుకున్నాం డార్లింగ్స్. అందరూ వింజో డైమండ్స్ తక్కువకి టాప్అప్ చేసుకోమని ప్రమోట్ చేసి మన టీపీ మామయ్య మాత్రం నాకు 10,000 రూపాయలు వచ్చాయి వింజోలో, మీకు కూడా వస్తాయి, మీరు కూడా చేసుకోండి, అది పనిగా పెట్టి మామ కనీసం సగం టీపీ మామయ్య ఛానల్కి వెళ్ళి చూడండి, సగం వింజో గురించే పెట్టుంటాడు. ఆ విధంగా ప్రమోట్ చేశాడు మన టీపీ మామయ్య వింజో గురించి. నీకు ఇల్లీగల్ అని తెలిసి కూడా దాన్ని అంతలా ప్రమోట్ చేసావు చూడు, నువ్వు కేక మామయ్య. అందరూ ఒకప్పుడు 4 years 5 years బ్యాక్ ప్రమోట్ చేసి మన టీపీ మామయ్య ఒక 2 years నుంచేమో అదే పెట్టుకుని 10,000 వచ్చాయి, నాకు మీకు వస్తాయి, మీరు కూడా కామెంట్ సెక్షన్లో లింక్ ఉంది డౌన్లోడ్ చేసుకోండి, కొత్త నెంబర్తో లింక్. మామయ్య డార్లింగ్స్ మీకు చెప్పేది ఏంటంటే, ఇక్కడ కొత్త నెంబర్తో లింక్ ఏంటంటే మీరు ఎంతమంది డౌన్లోడ్ చేసుకుంటే అన్ని రెఫర్స్ అయితే మన టీపీ మామయ్యకి వస్తాయి డార్లింగ్స్. అది అతను ఆ డైమండ్లు అవన్నీ చూపించి డబ్బులు చూపించి నాకు ఇంత వచ్చాయని మీకు చూపించి మీకు ఆశ పుట్టించి అది చేపించి వింజో ఫస్ట్ నుంచి వాడే వాళ్ళకైతే తెలుసుంటుంది. తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి అయితే మనకి వింజో అనేది లేదు, అంటే పర్మనెంట్గా బ్యాన్ చేశారు. అందుకని మనం ఢిల్లీ అట్టా పక్క స్టేట్ అయితే పెట్టుకోవాలా. అట్టా కావాలంటే మీ టీపీ మామయ్యకే తెలుసు ఇట్టా మన ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఉందో లేదో. మీ టీపీ మామయ్యకి ఒకసారి కామెంట్ చేసి అడగండి. ఈ సబ్స్క్రైబర్లే ఎన్నిసార్లు మోసం చేసావు టీపీ మామయ్య, ఒక్కసారి గుర్తు తెచ్చుకో. ఎంతమందిని నిబ్బాగాలని చేసావు నువ్వు డార్లింగ్స్. చెప్తున్నాను నేను ఇలాంటి ఫస్ట్ ఈ మెయిన్ మన తెలుగులోనే ఉన్నాడు నెబ్బాగాడు. ఈ నెబ్బాగా నేను నమ్మడం ఆపండి డార్లింగ్స్. టీపీ బ్రో నీకెంత ఫ్యాన్ బేస్ ఉందంటే అంత ఫ్యాన్ బేస్ ఉంది, కానీ నువ్వు అది ఫ్యాన్ బేస్ని పాంగొట్టుకుంటున్నావు. నువ్వు ఎస్పెషల్గా నెక్స్ట్ ఈవెంట్స్ అండ్ అప్డేట్స్ చూసుకుంటే చాలా బాగా చెప్తావు, నువ్వు మంచి ఇది ఉంది. కానీ నువ్వు ఇల్లీగల్ యాప్స్ పెట్టి ఇల్లీగల్ యాప్స్ బ్యాన్ అయిపోయిన వాటిని పెట్టి మళ్ళీ ప్రమోట్ చేసి నీ సబ్స్క్రైబర్లు నువ్వే నిబ్బగానే చేస్తున్నావు. కాబట్టి చూసుకోవచ్చు మన బ్రోకున్నంత సబ్స్క్రైబర్లు ఇంకెవరికి లేరు. అంత ఇది ఉంది బ్రోకి ఫ్యాన్ బేసు, కానీ ఆ బ్రో ఆ విధంగా చేసుకుంటున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే అసలుకి తెలుగు కమ్యూనిటీలో హిందీ కమ్యూనిటీలో నెక్స్ట్ ఈవెంట్స్ అండ్ అప్డేట్స్కి ఈ బ్రోకే ఎక్కువ సబ్స్క్రైబర్లు ఉన్నాడు, టీపీ మామయ్యకే ఎక్కువ సబ్స్క్రైబర్లు ఉన్నాడు. కానీ ఆ సబ్స్క్రైబర్ని అతను ఎట్టా అంటే అంత నిబ్బాగాలం చేస్తున్నారు. నువ్వు నెక్స్ట్ ఈవెంట్స్ అండ్ అప్డేట్స్ గురించి చెప్తుంటే నీకు ఎంత ఫ్యాన్ బేస్ ఉందో చూడు బ్రో ఒకసారి. కానీ నువ్వేం చేస్తున్నావు, నీ సబ్స్క్రైబర్లకే నువ్వు ఇంత ఇల్లీగల్గా ప్రమోట్ చేసినట్టు ఇవ్వటి మళ్ళీ ప్రమోట్ చేసి నాకు ఇంత వచ్చింది చెప్పి మీ వాళ్ళని నిబ్బాగాలం చేస్తున్నావు. నువ్వు ప్రమోట్ చేసి నీ సబ్స్క్రైబర్లే నువ్వే కొంచెం పాంగొట్టుకుంటున్నావు బ్రో. అది టీపీ బ్రో. ఇంకో చేసిన తప్పు ఏంటంటే ప్రాక్సీ సర్వర్ మన గేమ్లకి ప్రాక్సీ సర్వర్ వచ్చినప్పటి నుంచి ఇప్పుడు దాకా ప్రాక్సీ సర్వర్ మీద వీడియోలు చేసి సో కంటెంట్ అదే ప్రాక్సీ సర్వర్ గురించే ఉంటుంది. అంటే ఏం లేదు మనకి స్టార్టింగ్ నుంచి ఇప్పటికి ఫ్రీ ఫైర్ వచ్చినప్పటి నుంచి ఇప్పుడు దాకా మనకి అన్ని బండిల్స్, అన్ని అమౌంట్స్, అన్ని గ్లూవాల్స్, ప్రతి కలెక్షన్, ప్రతి ఐటమ్ ప్రతిదీ ఉంటుంది ప్రాక్సీ సర్వర్లో. థంబ్నెయిల్స్లో ఈ సైడ్ అదే మన బండిల్స్ ఈ మన మెయిన్ అకౌంట్లోకి షేర్ చేసుకోవచ్చు అట్లా ఎన్నోసార్లు పెట్టాడు. నేనైతే చాలాసార్లు చెప్పాను ఇట్లా ప్రాక్సీ సర్వర్ ఎంత ఫేక్ ఎంత ఏం రావు ఇట్లా చాలాసార్లు అయితే చెప్పాను. ఆ బ్రో అయితే రీసెంట్గా కూడా ఒక వీడియో చేస్తున్నాడు, దాంట్లో కూడా పెట్టినాడు మా ప్రాక్సీ సర్వర్ గురించి. బండిల్స్ అయితే షేర్ అవుతాయి, టెరా బాక్స్ అవన్నీ డౌన్లోడ్ చేసుకోండి, అన్నీ వస్తాయి మీకు. ఒక 2 hours దాకా మీకు ప్రాక్సీ సర్వర్ ఉంటుంది మీకు అన్నీ. అంటే థంబ్నెయిల్లో పెట్టాడు అతను. ఆ బ్రో పెట్టినప్పుడు కాడి నుంచి మీరెందుకు అసలు అంతా ఆ బ్రోని ఆ విధంగా నమ్ముతున్నాడు. మీరు ఎన్నిసార్లు నిబ్బగలుగుతారు చెప్పండి. ప్రాక్సీ సర్వర్ అతను ప్రమోట్ చేసినట్టు ప్రాక్సీ సర్వర్ ఇంకో అతను కూడా ఉన్నాడు, ఇంకో నిబ్బాగాడు కూడా ఉన్నాడు మన తెలుగు కమ్యూనిటీలో. ఒకప్పుడు అతను కూడా మంచి పేరు అయితే ఉండింది, ఆ పేరు కూడా ఇప్పుడు పాంగొట్టుకుంటున్నాడు అతను. ఇంకో నిబ్బాగాడైతే వచ్చేసి ప్రాక్సీ సర్వర్ నుంచి డైరెక్ట్ డైమండ్ పంపించుకోవచ్చు, గిఫ్ట్లు పంపించుకోవచ్చు అని చెప్పి అది ఒక వీడియో చూశాను నేను. దాంట్లో 6,000 డైమండ్లు అయితే మనకి ఫ్రీగా వస్తాయంట డార్లింగ్స్. జస్ట్ మనం యూఐడి ఎంటర్ చేస్తే 6,000 డైమండ్లు వస్తాయంట. అంటే ఇప్పుడు ఫ్రీ ఫైర్ బాబాయ్ చీర కట్టుకొని లంగ వేసుకొని గమ్ముకున్నాడు. బ్రో మీకు అయితే మంచి క్రేజ్ ఉన్నింది, ఆ క్రేజ్ మాత్రం పాంగొట్టుకోబాకండి. మీ సబ్స్క్రైబర్లు కాడ మీరు ఇంత లాయల్టీగా ఉంటే వాళ్ళు కూడా మీరు అంతే లాయల్టీగా ఉంటారు.
నేను ఇంకో నిబ్బాగాన్ని అన్నాను కదా, ఆ నిబ్బాగాన్ని మీకు కానీ తెలిస్తే మీరు కామెంట్ చేయండి డార్లింగ్స్. అతను ఒక మంచి యోధుడు, అతనికి కూడా ఒకప్పుడు మంచి గేమ్ ప్లే మంచి ఇది ఉండింది. కానీ పాను పాక్సీ సర్వర్ ఇలాంటి డైమండ్స్ యాప్స్ ఇవన్నీ ఇల్లీగల్ యాప్స్ అన్నీ ప్రమోట్ చేసి అతను కూడా పోగొట్టుకుంటున్నాడు. వీళ్ళకి ఎంత చెప్పినా డార్లింగ్స్, ఎంత చెప్పినా ఎంత రోస్ట్ చేసినా కూడా వీళ్ళకి మైండ్ మారదనమాట. వీళ్ళు ఒక ఇదిలో పడిపోయి ఉన్నారు. ఎన్నిసార్లు చెప్పినా కూడా బతికి కొంచెం సిగ్గుండాలా. టీపీ బ్రో రీసెంట్గా ఇంకోటి అయితే ప్రమోట్ చేశాడు. దాంట్లో అయితే మీరు క్విజ్ ఆడి మీకు కాయిన్స్ వస్తాయి, ఆ కాయిన్స్తో అదే రీడీమ్ కోడ్స్ అయితే తీసుకోవచ్చని. ఓకే బ్రో, నువ్వు చెప్పింది కరెక్ట్గా ఉంది, రీడీమ్ కోడ్స్ తీసుకోవచ్చు కాదనట్లేదు. కానీ నువ్వు అన్నావు కదా అది అదే ఇల్లీగల్ కాదు ట్రస్టెడ్ అని అన్నావు కదా, నువ్వు చెప్పిన తర్వాత నేను మా తమ్ముడికి చెప్పించి దాన్ని డౌన్లోడ్ చేయించి ఒకసారి ట్రై చేయరా వస్తాయా రావు అని నేను చేయించాను డార్లింగ్స్. కానీ అవి పర్మనెంట్గా అంటే మీకు ఎట్లా చెప్పాలంటే, మీకు వచ్చే 2 GB 1 GB దానికే దారబోసి మీరు మొత్తం కాయిన్స్ కలెక్ట్ చేసి తీసుకుంటారు. 1-2 టైమ్స్ 1 or 2 టైమ్స్ వస్తే వస్తాయి డార్లింగ్స్ అయ్యి. నేను ఒకసారి మా తమ్ముడి చేత ట్రై చేయించాను. ఒక 2 సార్లు వచ్చిన తర్వాత నో యాక్టివ్ దిస్ మెథడ్, దిస్ యాప్ నాట్ వర్కింగ్ చాలాసార్లు గమనించాను. అతనికి ఇప్పటికీ సగం అయితే కొన్ని అయితే ప్రమోట్ చేశాడు. ఫన్ ట్యాప్ కొన్ని ఉన్నాయి పేర్లు, అవన్నీ ప్రమోట్ చేశాడు. అన్నిట్లో వస్తాయి అని చాలాసార్లు అయితే నేను గమనించి లాస్ట్కి చూస్తే మా తమ్ముడు దానిలో నుంచి ట్రై చేసి చూస్తే ఒక 2 టైమ్స్ ఏమో 10 రీడీమ్కి 10 రూపీస్ తీసుకున్నాడు. ఆ తర్వాత మళ్ళీ తీసుకుందామని కాయిన్స్ ఒక 6000 కాయిన్స్ ఇట్టి పెట్టుకుంటాడు డార్లింగ్స్. ఏమొచ్చింది తెలుసా, దిస్ యాప్ నాట్ అవైలబుల్, దిస్ యాప్ నాట్ వర్కింగ్ అని చాలాసార్లు వచ్చింది డార్లింగ్స్. అట్టా సరే రీడీమ్ కోడ్స్ ఒకటే లేమో అని పక్కన యూపీఐ అవన్నీ ఉంటాయి కదా, అవి కూడా ట్రై చేస్తే ఆ యాపే అవైలబుల్లో లేదు, ఆపేసాము అని చెప్పేశారు డార్లింగ్స్. అంటే అతను ప్రమోట్ చేసే ప్రతిదీ ఏడో దగ్గర కొంచెం ట్విస్ట్ అయితే ఉంటుంది. మీరు అలాంటివన్నీ నమ్మి అందులో మీ జీమెయిల్ కూడా వేశారు, నమ్మి మోసపోబాకండి ఎవరు చెప్తున్నాను నేను. టీవీ బ్రో చేసినంత వింజో కానీ ప్రాక్సీ సర్వర్ కానీ ఇలాంటి చిన్న యాప్ బెట్టింగ్ యాప్స్ కానీ అన్నీ చాలా వరకు ఇంకా ఎవరు చేయలేదు. ఈ బ్రో తర్వాత ఇంకో నిబ్బాగాడు. ఆ నిబ్బాగాడు మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఈసారి కూడా ఆ నిబ్బాగాడి మీద వీడియో చేయాలో లేదో ఒకసారి కామెంట్ చేయండి డార్లింగ్స్. ఆ నిబ్బాగాడి మీద కూడా వీడియో చేద్దాం. ఆ నిబ్బాగాడు కూడా ఈ నిబ్బాగాడు లెక్క ఇద్దరు కలిసి ఒకే జాతికి సంబంధించిన వాళ్ళు డార్లింగ్స్. చెప్పాను కదా ఇంకో నిబ్బాగాడు ఉన్నాడని. ఆ నిబ్బాగాడు ఎట్లా ప్రమోట్ చేశాడంటే, జీబీ వాట్సాప్లో మీకు నిజం చెప్పండి, మీకు వాట్సాప్లో ఏడైనా డైమండ్లు వస్తాయా? 6000 డైమండ్స్ నీకు వాట్సాప్లో వస్తాయి డార్లింగ్స్ చెప్పండి. మీకు కామెంట్ సెక్షన్లో లింక్ ఇచ్చాను, ఆ లింక్ డౌన్లోడ్ చేసుకోండి. మీకు వాట్సాప్ లింక్ వస్తుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. మీరు ఏం చేయబడలేదు, ఒక డైమండ్ మీద సెలెక్ట్ చేసుకొని మీ యూఐడి ఎంటర్ చేశారంటే మీకు 6000 డైమండ్స్ అయితే మీ మెయిల్లోకి వచ్చేస్తాయి అని ప్రమోట్ చేశాడు డార్లింగ్స్ ఒక నిబ్బాగాడు. డార్లింగ్స్ నేను ఒకటే చెప్తున్నా, ఆ నిబ్బాగాళ్ళని మాత్రం నమ్మడం ఆపండి డార్లింగ్స్. మీరు అంటే తెలుగు ప్రోస్ని ఎట్టంటే ఒకసారి అంతే అప్డేట్స్ ఈవెంట్స్ అని చెప్తాడు కదా, అవి చూసినా మీకు పర్వాలేదు కదా డార్లింగ్స్. అతను ప్రాక్సీ సర్వరు వింజో అయితే అసలు బీభత్సంగా ప్రమోట్ చేశాడు డార్లింగ్స్. అంత ఇదిగా అయితే ప్రమోట్ చేశాడు. అది మన తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో అసలుకి పర్మనెంట్గా బ్యాన్ చేశారు. అందుకే మీకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లొకేషనే చూపిదు. అంతా ఢిల్లీ అట్ట పెట్టి అది పనిగా ఎన్నిసార్లు ప్రమోట్ చేశాడు డార్లింగ్స్. నాకు 10,000 రూపాయలు వచ్చాయి, నేను 10,000 తీసుకున్నాను, మీరు కూడా తీసుకోవచ్చు అని ఇన్నిసార్లు ప్రమోట్ చేశాడు. 2 సార్లు ప్రమోట్ చేశాడు డార్లింగ్స్ మన నిబ్బాగాడు. డార్లింగ్స్ నేనైతే నేను చెప్పాను కదా వాట్సాప్లో త్వరగా జాయిన్ అవ్వండి. నేనైతే ఒక బ్రోకి అయితే లైవ్లో అయితే అప్పటికప్పటికి ఆ బ్రో ఆడాడు, బాగా ఆడాడు. నేనైతే అతనికి 20 రూపీస్ 30 రూపీస్ రిడీమ్ కోడ్ అయితే అప్పటికప్పటికే ఇచ్చాను. ఇంకా మీరు ఎవరైనా జాయిన్ కావాలంటే ఫాస్ట్గా జాయిన్ అయిపోండి. నేను మళ్ళీ పోస్ట్ పెడతాను, పోస్ట్లో వాట్సాప్ ఛానల్ లింక్ ఇస్తా, ఫాస్ట్గా జాయిన్ అయిపోండి. ఇంకా నుంచి డైలీ 7:30 to 9 దాకా టీమ్ కోడ్స్ అయితే ఉంటాయి. మీరైతే ఫాస్ట్గా వచ్చి జాయిన్ అయిపోండి డార్లింగ్స్. నేనైతే మీ మంచి కోసం అయితే వీడియో చేస్తున్నాను డార్లింగ్స్. మీరైతే ఆ నిబ్బాగాలి నమ్మడం ఫస్ట్ ఆపండి డార్లింగ్స్, అంతేను. అతను రీసెంట్గా ప్రమోట్ చేసిన యాప్లో అదే నేను చెప్పాను కదా, అట్లా కాయిన్స్ అన్నీ కలెక్ట్ చేసి క్విజ్ ఆడి కష్టపడి దానిలో టాస్కులు కూడా ఉంటాయి. ఆ టాస్కులు అన్నీ కంప్లీట్ చేసి మీరు ఒక 7,000 కాయిన్సే ఎత్తిపెట్టారనుకో డార్లింగ్స్. ఎత్తిపెట్టి మీరు 50 రూపీస్ రీడీమ్ కోడ్ చేయడానికి పోయినప్పుడు అది దిస్ కోడ్ నాట్ వర్కింగ్, దిస్ యాప్ నాట్ వర్కింగ్ అని బట్టి ఒకసారి మీ రియాక్షన్ ఏంది డార్లింగ్స్? నేను చెప్పాను కదా మా తమ్ముడు చేత కూడా చేయించానని. అలాంటి బొంగుల యాప్ తొక్కల యాప్లు నమ్మడం ఆపండి డార్లింగ్స్. వాడెవడో ప్రమోట్ చేశాడని మీరెందుకు డార్లింగ్స్ ఓపెన్ చేసి వస్తాయి ఫ్రీగా? మీకు చెప్తున్నా కదా, ఫ్రీగా ఏమి మీకు రావు డార్లింగ్స్. గుండెరాజు చెప్తాడు కదా డబ్బులు ఎవరికి ఊరికే రావని, ఇంకా ఆ లెక్క ఇంకా మీకు ఫ్రీగా ఏది రాదు డార్లింగ్స్. వాడేందో చెప్పాడని మీరు ఆశపడి వస్తాయి అని నమ్మారంటే ఇంకా పోయినట్టేనో మీరు. ఇంకో నిబ్బాగాడి మీద వీడియో చేయలేదు ఒకసారి కామెంట్ చేయండి డార్లింగ్స్.
మీరు ఫాస్ట్గా వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయిపోండి. ఈరోజు 7:30 to 9 దాకా అయితే టీమ్ కోడ్స్ ఉంటాయి. ఫాస్ట్గా వచ్చేయండి డార్లింగ్స్.